విశ్వాసముతో మదర్ తెరీసా అనే ఒక ఆమె కలకత్తాకు వచ్చింది. మదర్ తెరీసా తెలుసా తెలీదా మనందరికీ? ఈరోజు ప్రతి చిన్న పిల్లలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మదర్ తెరీసా. నేటి దినాల్లో ఆమెను తక్కువగా మాట్లాడుతుంటే కొన్నిసార్లు నా హృదయం చాలా వేదనగా ఉంటుంది. ఆమెను ఒక అంటరాని దానిగా, లేకపోతే ఒక విదేశీ మతస్థురాలుగా ఆమెను చులకనగా మాట్లాడుతుంటే చాలా వేదనగా ఉంటుంది. ఆమె చేసిన మంచి కనిపించట్లా చాలామందికి, ఆమె చేసిన మంచి సేవ కనిపించట్లా చాలామందికి. ఆమె స్ఫూర్తి ఈరోజు ఎంతమంది తీసుకొని మరి నిలబడ్డారో అవి చాలామందికి కనిపించట్లే. ఈరోజు నా పిల్లరా, మేలు పొందిన ప్రజలే ఈరోజు ఏం చేసావు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు మదర్ తెరీసా ఏం చేసిందో చెప్తే జాగ్రత్తగానండి. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మదర్ తెరీసా గురించి చెప్పడానికి ప్రేరేపిస్తున్నాడు. ఊరి కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం మన కలకత్తా వచ్చింది. ఏ వయసులో వచ్చింది తెలుసా? టీనేజ్ వయసులో వచ్చింది. 12 సంవత్సరాల వయసులో ఆమె దేశంలో ఎవరో సువార్థికుడు మన భారతదేశాన్ని గురించి వాక్యం చెప్తున్నాడంట. మన భారతదేశం గురించి సువార్త చెప్తున్నాడంట. భారతదేశంలో ప్రజలను అంటరాని వారుగా చూస్తున్నారు. స్త్రీలకు సరైన యోగ్యత లేదు, స్త్రీలు చదువుకోవడానికి అర్హత లేదు, స్త్రీలు బజారు మీద తిరగటానికి వీల్లేదు, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు, కుష్టి రోగులను అంటరాని వారుగా చూస్తున్నారు, వ్యాధిగ్రస్తులను ఊరి బయట పెట్టేస్తున్నారు. ఈ వార్త 12 years వయసులో, 12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా నా ప్రియదేని బిడ్డరా, ఒక సువార్థికుడు, ఒక ఇవాంజలిస్ట్, దేవుని చేత రోషం కలిగిన ఒక దైవజనుడు చెప్తూ ఉంటే 12 సంవత్సరాల వయసులో బల్లిలా గుచ్చిపోయిందంటే ఈ మాటలకి. అప్పుడు ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తమైతే నేను భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి. నీ చిత్తమైతే ప్రభువా భారతదేశానికి నేను సువార్తను తీసుకుని వెళ్ళాలి. భారతదేశంలో నేను వైద్యం చేయాలి. అంటరానితనాన్ని నేను రూపుమార్పాలి. అంటరానితనాన్ని నేను అలాగే సమాధి చేయాలి. ఏ ప్రజలైతే అంటరాని వారికి చూస్తున్నారో ఆ అంటరాని వారి దగ్గరికి వెళ్ళి నేను సేవ చేయాలని బలమైన తీర్మానం 12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా తీసుకుందండి. 12 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా తీర్మానం తీసుకుంటే ఎంత గొప్ప మాట అండి. ఆ మాట చూడండి, ఆలోచించేయండి. ఈరోజు నువ్వు తీసుకోగలమా? మనం తీసుకోగలమా? ఏమండి, ఒక ఆడది, ఒక స్త్రీ నడుముకి బలం పొంగులా కట్టుకొని మన భారతదేశానికి వచ్చి ఎంత గొప్ప సేవ చేసిందంటే ఒక స్త్రీ ధైర్యాన్ని బట్టి మెచ్చుకోవచ్చండి. తనకున్న కాన్ఫిడెంట్ని బట్టి చెప్పుకోవచ్చండి. తనకున్న ప్రోత్సాహాన్ని బట్టి, తనకున్న ధైర్యాన్ని బట్టి ఏమని చెప్పగలం చెప్పండి నా ప్రియదేని బిడ్డరా. ఈరోజు స్త్రీలైన వారు మీలో కూడా శక్తి ఉంది. మీరు పిరికి వాళ్ళు కాదు, లేకపోతే మీరు బలహీనులు కాదు. మీలో శక్తి ఉంది. మీరు సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలరు.